పాలకుర్తి నియోజకవర్గం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు మేడాలు కలిసి వాళ్ళ కుటుంబం ఉన్న కొన్ని వందల వేల కోట్ల ఆస్తులున్నా కూడా వాళ్ళు కుటుంబాన్ని ఆస్తులను వదిలేసి ప్రజల కోసం పాలకుర్తి నియోజకవర్గం సేవ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గ ప్రజల కోసం కంకణం కట్టుకొని తిరుగుతుంటే ఎక్కడో గిన్నెలు కడుక్కుంటూ బాత్రూంలో పనులు చేసుకుంటూ ఉన్న తిరుపతి రెడ్డి గారు, ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి గారు, మేము మర్యాదతో మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క సబ్జెక్టు మీద మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐ అని పెట్టుకున్నారు, అక్కడ లెటర్ రూమ్లో పనిచేస్తున్నారా, గిన్నెలు కడుగుతున్నారా, మాకు సంబంధం లేదు. మీరు మైబాద్లో ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజీలో 1500 రూపాయలు పనిచేసిన వ్యక్తులు మీరు. మీలాంటి వారు కూడా వారి ఝాన్సీ మేడం గారి కుటుంబాన్ని విమర్శించే అర్హత మీకు లేదు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. తిరుపతి రెడ్డి గారు ఇప్పటికైనా మీకు తగిన సమయం రావాలి. మీరు దాన్ని తట్టుకోవాలంటే మీతోని కాదు. మీరు ఎటువంటి వ్యక్తులు మాకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో స్టార్టింగ్ వచ్చినప్పుడు మీరు నాకు రేవంత్ రెడ్డి గారు మంచి మిత్రుడు, నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుంది, నేను పోటీ చేసి గెలుస్తున్నా అని చెప్పి మీద ఇక్కడ అన్ని బ్రోకర్ మాటలు చెప్పి ప్రజలను కొంతమందిని మోసం చేయడానికి మీరు అప్పుడు తిరిగినారు. తర్వాత దయాకర్రావు దగ్గర అమ్ముడు పోయి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి మీరు ఆ కుటుంబంపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పటికైనా కొన్ని ప్రజలు మిమ్మల్ని సహించినారు. ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు కొన్ని పద్ధతి మార్చుకోవాలి. మీకు ధైర్యం ఉంటే పాలకుర్తి నియోజకవర్గంలో రండి, వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడండి. అసలు మీకు పాలకుర్తి నియోజకవర్గం సంబంధం ఉందా? అసలు నీది ఊరు ఎక్కడ? అసలు మీరు పుట్టిన ఊరు ఎక్కడ? మీది జిల్లా ఏదో మీరు ముందు తెలుసుకోండి. ముందు పాలకుర్తి నియోజకవర్గంతో నీకు ఎటువంటి సంబంధం లేదు. తిరుపతి రెడ్డి గారు, మీరు మీ హద్దులో మీరు మాట్లాడి మీరు కొన్ని జాగ్రత్తగా ఉండడం మీకు మంచిది. ఎందుకంటే వాళ్ళు ప్రజల సేవ చేస్తున్నారు. వాళ్ళు కుటుంబాన్ని వదిలేసి ఆస్తులు వదిలేసి ఇక్కడ ఉండి ప్రజల సేవ చేసుకుంటూ వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. నువ్వు ఎక్కడో గిన్నెలు కడుక్కొని అమెరికాలో ఏదో లెటర్ రూమ్లో పని చేసుకుంటా రోజుకింత కూలీ వేతనం పొందుకుంటూ ఎవరో పడేసిన 10 రూపాయల చిల్లర కోసం నువ్వు మాట్లాడితే నిన్ను వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితిలో సహించేది ఉండదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నువ్వు ఈ దేశంలో లేవు కాబట్టి నువ్వు కొన్ని మాట్లాడడం జరుగుతుంది కాబట్టి నీపై కొన్ని నిందలు అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ తప్పుడు సమాచారం ఇస్తున్నారు నీకు ఎవరో. ఆ తప్పుడు సమాచారం నువ్వు పట్టించుకుని ఏది పడితే మాట్లాడితే ఊరుకో. ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టాం. తిరుపతి రెడ్డి, జాగ్రత్త. నీ అద్దులో నుండి మాట్లాడడం మంచిది. దీనిపై మళ్ళీ ఏమైనా మేడం వాళ్ళ కుటుంబంపై కానీ వారిపై ఎటువంటి విమర్శలు చేసినా నిన్ను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం. తర్వాత మేము మాట్లాడే భాష కూడా మారుతుంది. అప్పుడు మీరు తట్టుకోలేరు ఆ భాషను. ఇప్పటికైనా మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాం. దానికి మీరు గౌరవం అనేది ఉంచుకోండి. ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ప్రతి కుటుంబానికి పండుగ మంచి సందర్భాలు ఉంటాయి. వినాయక చవితి అనేది తెలుగు సాంప్రదాయం పండుగ. ఆ పండుగనే ఏదో ఒకటి చేస్తారండి. దాని మీరు ఏదో పట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తారంటే యూరియా అనేది సమస్య కాదు. ప్రజల్లో వందల సమస్యలు ఉంటాయి, తీరుస్తున్నారు. 10-20 ఏళ్ళ కాదు రాజకీయం చేసిన వాళ్ళు దోచుకొని తినిపోయిన వ్యక్తుల వెనుక నువ్వు తిరుగుతున్నావు తప్ప వాళ్ళు అటువంటి కమిషన్ల కోసం రాజకీయం చేయడానికి రాలేదు ఇక్కడికి. తిరుపతి రెడ్డి, జాగ్రత్తగా ఉండి నీ హద్దులో నువ్వు మాట్లాడి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. నీకు హెచ్చరిక ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళోసారి మేడం వారిపై ఎటువంటి విమర్శలు చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు. మా భాష మారినప్పుడు అటువంటి మాటలు మేము చెప్పగలుగుతాం. అప్పుడు నువ్వు తట్టుకునే శక్తి నీ కాడ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆ జాగ్రత్త నువ్వు మాత్రం దాని ఎట్టి పరిస్థితిలో మళ్ళోసారి పాలకుర్తి నియోజకవర్గ కన్నెత్తి చూడకుండా మేడం వారిపై విమర్శలు చేయడం మానకపోతే నీ ఇష్టం. తర్వాత మేము నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఇబ్బంది పడుతూ తిరుపతి రెడ్డి గారు, జాగ్రత్తగా హెచ్చరిస్తున్నా.